సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఈరోజు ఏంటో తెలుసు కదా, విమెన్స్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ విమెన్స్ ఇన్ ద వరల్డ్. సో ఈరోజు ఇదే టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ప్రపంచంలోని ప్రతి ఒక్క మహిళకు ఈరోజు గౌరవం తెలియజేసే ప్రత్యేక దినం ఈరోజు. సో ఈరోజు వచ్చేసి విమెన్స్ డే. సో ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా కూడా విమెన్స్ మీద ఇంకా తక్కువ అయిపోతుంది. ఇంకా చెప్పాల్సింది ఇంకా చాలా అయితే ఉంటుంది. సో అందరికీ, ప్రతి ఒక్క మహిళకు నా నుంచి హ్యాపీ విమెన్స్ డే. ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క విమెన్కి హార్ట్ఫుల్గా హ్యాపీ విమెన్స్ డే. మీతో నుంచి ఈ వరల్డ్కే గర్వకారణం అండ్ తల ఎత్తుకునేటట్టు చేశారు ప్రతి ఒక్క విమెన్. సో బాయ్స్కి ఏమాత్రం తీసిపోరు అని ప్రూవ్ చేశారు ప్రతి ఒక్క మహిళ. ఏ దాంట్లోనూ మీకంటే మేము తక్కువ కాదు అని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి ఒక్క దాంట్లో మీరు చూపించే ఆ హార్డ్ వర్క్ కానీ, ఫోకస్ కానీ అండ్ ఆ సపోర్ట్ కానీ మార్వలెస్. అసలు మీతో మా లాంటి బాయ్స్కి ఏం పోలిక, అస్సలు మిమ్మల్ని పోలికే ఉండదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క పని మేము 1 మినిట్ కూడా మీ ప్లేస్లో ఉండి చేయలేము, ఆలోచించలేము, ఉండలేము కూడా. సో ఎందుకు అంటే దేవతలు పైన వాళ్ళు ఉంటారు కాబట్టి, ప్రతి చోట వాళ్ళు వచ్చి కాపాడరు కాబట్టి, అందుకే మహిళలను అయితే పుట్టించారు అండ్ వాళ్ళని మాకు రక్షణగా పుట్టించారు, మమ్మల్ని చూసుకోవడానికి అయితే పుట్టించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క విమెన్కి హార్ట్ఫుల్గా అయితే నేను ఖచ్చితంగా థ్యాంక్స్ అయితే చెప్తున్నా. ఎందుకు అంటే మా టీచర్ కానీ, లేకపోతే మా సిస్టర్ కానీ, లేకపోతే మా మమ్మీ కానీ, మా డాడీ కానీ, అంటే మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి నా ప్రతి ఒక్కరికి నేనైతే థ్యాంక్ఫుల్ అని అయితే చెప్తున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి అబ్బాయి, ప్రతి మొగాడి విజయం వెనకాల ఆడవారు ఉంటారని అయితే అంటుంటారు కదా. సో అది 1000% కాదు, 7000% ఖచ్చితంగా నిజం అని అయితే చెప్తాను. నేను దాన్ని బాగా నమ్ముతాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా పైకి రావడానికి కారణం మా అమ్మ, మా సిస్టర్స్. సో వాళ్ళైతే ఎప్పుడు నన్ను అయితే ఏమీ అనలేదు కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్లో మీ ముందుకైతే వచ్చాను. సో నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాను.